నా ప్రయత్నం నేను చేస్తా. లీడర్స్ సపోర్ట్ విజయ్కు కావాలి. అలాగే విజయ్ పొలిటికల్ లీడర్ కాదు, ఆయన పొలిటికల్ లీడర్ను చేస్తా, రాజకీయ నేతగా చూడాలి అన్నది తన సంకల్పం. ఇది జరగడానికి కేవలం 1 సంవత్సరం చాలు అంటూ 1 ఇయర్ క్రితమే జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. నెక్స్ట్ ఇయర్ when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. 1 సంవత్సరం ముందు, సరిగ్గా 1 సంవత్సరం ముందు ఒక మాట ఇచ్చాడు. ఖచ్చితంగా సంవత్సరం తర్వాత మీరందరూ కూడా, అంటే మీలో కొంతమంది రాజకీయ నాయకులుగా పాలనా విధానాలు రూపకల్పన చేస్తారు, మీరు ఎమ్మెల్యేలుగా మారుతారని కరెక్ట్గా సంవత్సరం క్రితం చెప్పాడు, చేసి చూపించాడు. ఎస్, అతనే ప్రశాంత్ కిషోర్. పీకేగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి, అంటే రాజకీయ విశ్లేషణ గురించి, రాజకీయాల గురించి నేడు తెలిసిన ప్రతి ఒక్కరికి ప్రశాంత్ కిషోర్ గురించి తెలిసే ఉంటుంది. సో 2012లో వ్యూహకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ప్రశాంత్ కిషోర్ 2012లో గుజరాత్లో నరేంద్ర మోదీ అధికారంలో రావడానికి ఆయన చేసినటువంటి వ్యూహాలే కారణమని అందరికీ తెలిసిందే. దాని తర్వాత 2014లో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. 2015లో మహాగఠబంధన్ పేరుతో బీహార్లో నితీష్ కుమార్ అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ తన పాత్ర పోషించారంటే ఎవరన్నా కాదనలేం. సో దాని తర్వాత 2017కు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పంజాబ్లో అమరేందర్ సింగ్ అధికారానికి రావడానికి కూడా ఆయన వ్యూహాలు చాలా వరకు ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కూడా నవరత్నాలు లాంటి పథకాలు ఆయన వ్యూహంలోనే భాగమనే మనం అందరం చెప్పుకోవచ్చు. దాని తర్వాత తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 2021లో అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా వరకు ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక 2021లో స్టాలిన్ అధికారంలోకి రావడానికి కూడా ఆ రోజు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణం. ఆ తర్వాత సరిగ్గా 1 సంవత్సరం క్రితం ఆయన చెప్పినటువంటి మీటింగ్లో చెప్పినటువంటి పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. 1 సంవత్సరం తర్వాత, సరిగ్గా 1 సంవత్సరం తర్వాత టీవీకి అధికారంలోకి వస్తుంది అని ఆనాడే చెప్పారు ప్రశాంత్ కిషోర్. సో వ్యూహాలు, ఆయన పథకాలు ఎలా ఉంటాయంటే ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తామని ముందుగానే వాళ్లకు, నాయకులకు ఎవరైతే ఉంటారో వాళ్లకు చెప్పేస్తారు. ఇలాంటి పథకాలని అమలు చేస్తే, అంటే ప్రజల నాడిని పసిగట్టి అందుకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా అభ్యర్థిని ఒక బ్రాండ్గా మార్చడం. సో ఐపాక్ టీం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సర్వేలు నిర్వహించడంలో నిష్ణాతుడిగా ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయమే. ఇక రాజకీయాలను ఒక ప్రొఫెషనల్గా మార్చేసినటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. అయితే ఒక చిన్న విషయం మాత్రం అందరూ చెప్తారు, కానీ తన పార్టీ, తను సొంతగా పెట్టినటువంటి పార్టీని మాత్రం అధికారంలోకి తీసుకురాకపోవడం ఒకటి కొంత డ్రాబ్యాక్ అయినా కూడా మిగతా వాళ్లకు వ్యూహకర్తగా కావడం, వ్యూహకర్తగా ఆయన వ్యూహాలు రచించడం, ఆ వ్యూహాలు అమలు చేయడం గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు టీవీకే అధికారంలోకి వస్తుంది 2026లో అనేటువంటి మాటను అమలు చేసి ఈరోజు టీవీకి అధికారంలోకి వచ్చిందంటే దాని వెనుక ప్రశాంత్ కిషోర్ శ్రమ, ఆయన కష్టం ఎంతో ఉంటుంది అనేది కాదనలేని సత్యం. మరి మీరేమంటారు? విజయ్ శ్రమ, పట్టుదల, సినీ స్టార్గా ఆయన క్యాపబిలిటీని ఎవరు కాదనలేరు. అదే పక్షంలో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యాయి అన్నదే సాస్ టీవీ ప్రత్యేక విశ్లేషణ. మరి ఈ విశ్లేషణపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.